ఇగో డిప్యూటీ సీఎం పదవికి కత్తెరట. మంత్రివర్గం నుంచి బట్టి సాగరం పెదకు పావులు. ఆయనను స్పీకర్ పదవికి సిఫారసు చేసినట్టు ముఖ్య నేత. అదే సామాజిక వర్గం చెందినటువంటి రంగారెడ్డి జిల్లా నేతతో భర్తీ. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదన అంటూ చూస్తాం. ఒడిశాలోని నైని బ్లాక్ బొగ్గు గని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో చిచ్చు పెట్టినటువంటి చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ సింగరేణి కాలస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూనే ఉన్నదా? నైనిలోని అవినీతి బొగ్గు మసిని దళిత ఉప ముఖ్యమంత్రి పూసి ఆయన్ను మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? సో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ ఉంది. సో దాని గురించి కొంత డీటెయిల్గా ఆయన పదవికే ఎసరు వచ్చిందనేటువంటి ఒక నరేటివ్ చాలా పెద్ద ఎత్తున బిల్డ్ అవుతోంది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ముఖ్య నేత పావులు కలుపుతున్నారా అంటే ఆయనకు స్పీకర్ పదవి అట. ఎవరికి? డిప్యూటీ సీఎంకు స్పీకర్ పదవి ఇచ్చి అదే సామాజిక వర్గం చెందినట్టు రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేశారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తన కోపం తీరడంతో పాటు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత కూడా రాకుండా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేలా ముఖ్య నేత ఎత్తువేశారా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి గాంధీ భవన్ సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనేటువంటి సమాధానమే వినిపిస్తున్నది. పైగా ముఖ్య నేత తన ప్రతిపాదనలు ఢిల్లీ పెద్దల ముందు వివరించేందుకు ఒక దూతను పంపినట్లు చెప్పుకుంటారంటూ చూస్తాను. సో 100% డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆ యొక్క పదవి నుంచి తొలగించడం అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంత బలవంతుడో భట్టి విక్రమార్క కూడా కొంత ఆయనకు తగ్గట్టుగా బలంగా ఉన్నాడు. ప్లస్ కోర్ కాంగ్రెస్ను కాపాడుతున్నది ఎవరా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో డిప్యూటీ సీఎంను చూసే కోర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. లేదంటే వాళ్ళు ఎప్పుడో బయటికి వెళ్ళేవాళ్ళు, ఎవరు జీవన్ రెడ్డి లాగా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన పదవికే ఎసరు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అంత ఈజీగా ఏఐసీసీ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పించేటువంటి ధైర్యం చేయకపోవచ్చు. కానీ ప్రతిపాదనలతో పంపించారు. ఏది? డిప్యూటీ సీఎం పదవిని తొలగించి ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారట. మరి ప్రస్తుతం స్పీకర్ ఎవరున్నారు? ఆయనను తీసుకొచ్చి మళ్ళీ మంత్రి చేస్తారా? ఇది కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. అంత ఈజీగా జరగదు అనేటువంటి నమ్మకం అయితే నాకైతే కనబడతా ఉంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్నదని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కేబినెట్లో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 16 మంది మంత్రులే ఉన్నారు. మరో 2 బెర్తులు 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ 2 ఖాళీలను చూపించి చల్లబరుస్తూ వస్తున్నారంటూ చూస్తున్నాం. సో 2 బెర్తులకు 11 మంది పోటీ ఉన్నారట. ఎవరెవరు? ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. రామ్మోహన్ రెడ్డి పరిగి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి బోధన్, బాలనాయక్ దేవరకొండ, రామచంద్ర నాయక్ డోర్నకల్, ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల్, మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పీసీ అధ్యక్షుడు, గడ్డం ప్రసాద్ కుమార్, విజయశాంతి వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసం చాలా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకటి ఇస్తారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తారా? ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ పేర్లు అయితే ఒక్క దెబ్బకు అనేక బిడ్లాట. ఉన్నది 2 బెర్తులు కాబట్టి ప్రస్తుతం ఉన్న మంత్రులు కనీసం 2 బయటకు పంపాలని ముఖ్య నేత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం అవినీతి శాఖల్లో వైఫల్య ముద్ర వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సో ఈ సందర్భంగా దళిత మంత్రి ఎవరైతే సీనియర్ మంత్రి ఎవరుతున్నారో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధించినటువంటి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దానిలో నైని బ్లాక్ సంబంధించినటువంటి అంశం కూడా చాలా తెర మీద తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి చూద్దాం, ఇది అంత ధైర్యం చేస్తారా? డిప్యూటీ సీఎం తప్పించేటువంటి ప్రయత్నం చేస్తారా? చేసేవారికి స్పీకర్ ఇస్తారా? డిమోషన్ చేస్తారా? ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అయితే నెలకొని ఉన్నాయి. చూద్దాం, కొన్ని రోజులు అయితే దీన్ని బట్టి తెలిసిపోతుంది.